ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో నానో యూరియాతో ప్రయోజనాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వరంగల్ ఎరువుల నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ అధికారి కొత్త శ్రీప్రియ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం యాసంగి వరి సాగులో అనుభవాలు, హాసంపర్తి మండలం మడిపెల్లి గ్రామ రైతు రవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇప్పుడు వినండి నానో యూరియాతో ప్రయోజనాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వరంగల్ ఎరువుల నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ అధికారి కొత్త శ్రీప్రియ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. నానో యూరియాతో ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద వరంగల్ అగ్రికల్చర్ అధికారి, ఎఫ్సిఓ ల్యాబ్ అధికారి శ్రీమతి కొత్త శ్రీప్రియ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి అయిన సలహాలు, సూచనలు అందించడానికి మన వద్దకు వచ్చారు. నమస్కారం అండి మేడం గారు. నమస్కారం అండి. శ్రీప్రియ గారు, ముందుగా ఈ అధిక మోతాదులో యూరియా వాడకం వల్ల కలిగే నష్టాలు ఏమిటి, వాటి గురించి మీదైన సలహాలు, సూచనలు అందించండి. మరి ముఖ్యంగా యూరియా మనకి నత్రజని ఇస్తుంది, బట్ సేమ్ టైం మనం ఎక్కువగా వేస్తే డబ్బులు కూడా అంతే ఇదిగా వృధా అవ్వడంతో పాటు పంటలు దెబ్బతింటాయి, అలాగే నేల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, అలానే పర్యావరణానికి కూడా చాలా హాని జరుగుతుంది. సో ఇందులో మనము ముఖ్యంగా యూరియా గురించి తీసుకున్నట్టయితే 3 రకాలుగా మనకు వృధా జరుగుతుందండి. మామూలుగా రైతులు మన దగ్గర తీసుకుంటే తెలంగాణలో ఎస్పెషల్లీ వరంగల్ కావచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ మటుకు వరి, మొక్కజొన్న, పత్తి ఇలా ఎక్కువ పంటలు వేస్తూ ఉంటాం. ఇందులో మనం ఏంటంటే రైతులు రికమెండేషన్ అంటే యూనివర్సిటీ నుంచి, లేకపోతే ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అక్కడి నుంచి మనకి ఇచ్చిన డోసేజ్కి మించి అంటే డబుల్, త్రిబుల్ టైమ్స్ రైతులు ఇక్కడ ఎక్కువగా వాడతారు. సో దీనివల్ల ఏంటంటే పంటకి లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువ జరుగుతాయి అన్నమాట. సో ముఖ్యంగా మనం ఎలా ఉంటుందంటే యూరియా వన్స్ సాయిల్ మీద మనం అప్లై చేసినప్పుడు నేలకు తాకినెంబడే నానా రకాలుగా అది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. సో అది వోల్టైజేషన్ రకంగా, లీచింగ్, రన్ ఆఫ్ అంటే ఈ రకంగా నష్టాలు ఎక్కువగా పోతూ ఉంటాయి. సో దానికి కరెక్ట్ మోతాదులో, కరెక్ట్ టైంలో, సరైన పద్ధతిలో వాడినప్పుడే యూరియా నుంచి అధిక లాభాలన్నీ జరగడం జరుగుతుంది. యూరియాను సరైన మోతాదులో వాడితే వచ్చే ప్రయోజనాలు ఏమిటో చెప్పండి. ఓకే, మనము ముఖ్యంగా తీసుకున్నట్టయితే యూరియా మనం సరైన మోతాదులో వాడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే సాయిల్ హెల్త్ అన్నది చాలా బాగుపడుతుందండి. మనం ఎక్కువ యూరియా వాడినప్పుడు ఏంటంటే లోపల ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ ప్లస్ మైక్రోబియల్ కల్చర్ అంటే మనకు సూక్ష్మజీవులు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. సో అలాగే ఇండైరెక్ట్గా మనకు సాయిల్ పొల్యూషన్ అవుతుంది, అలానే వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యము, అలానే వాయు కాలుష్యము, ఎయిర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. యూరియా ఎక్కువ వాడడం వలన ఏమవుతుందంటే నైట్రస్ ఆక్సైడ్ వంటి పాయిజనస్ గ్యాసెస్ అనేవి ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది. కాబట్టి దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగి మనకు వాతావరణ కాలుష్యం జరుగుతుంది. అలాగే మనము చూసుకుంటే ఈ మధ్యలో మనం చాలా వింటున్నాం, క్యాన్సర్ కేసెస్ కూడా బాగా వింటున్నాం. సో అధిక యూరియా వాడడం వలన మనకు మెయిన్గా క్యాన్సర్ బారిన కూడా ఈ మధ్యలో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మనము యూరియాని సరైన మోతాదులో వాడడం వల్లనే మనము అధిక లాభాలను అన్నది చేసుకోవడం జరుగుతుందండి. నానో యూరియా ఎందుకు వాడాలి, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో చెప్పండి. మరి యాక్చువల్లీ నానో యూరియా, నానో అంటే చాలా చిన్న పరిమాణం అన్నట్టండి. నానో అంటే దాని యొక్క పరిమాణం ఎట్లుంటుందంటే 10⁻⁹. ఇప్పుడు మనం యూరియా జనరల్గా గుళికల రూపంలో వాడుకుంటూ ఉంటారు రైతులు. అంటే మనము ఇన్ జనరల్గా ఎకరానికి మనం 100 నుంచి 120 కేజీలు చెప్తా ఉంటాం. సో రైతులు ఆల్మోస్ట్ 4 నుంచి 5 బస్తాల వరకు యూరియా వాడుతూ ఉంటారు మన దగ్గర. అయితే ఇందులో ఏమవుతుందంటే వేసినప్పుడు పంటకి యాక్చువల్గా అందేది మాత్రం 30 to 35
75% ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా కూడా నష్టపోవడం జరుగుతుంది. ఇందాక నేను మీకు చెప్పినట్టు కొద్దిగా వాటర్లో కలిసిపోవడము, కొద్దిగా ఆవిరి అయిపోవడము, ఇలా నానా రకాలుగా మనకు నష్టం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నానో అంటే చిన్న పరిమాణంలో ఉంటుంది కాబట్టి నానోలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది ద్రవ రూపంలో ఉంటుంది. సో దీన్ని మనము ఆకుల మీద స్ప్రే చేసినప్పుడు సో ఆకులలో రంధ్రాలు ఉంటాయి అన్నమాట, వాటిని స్టొమాటో అంటాం. సో ఇందులో డైరెక్ట్గా నానో యూరియా స్ప్రే చేసినప్పుడు ఏంటంటే అవి చాలా చిన్న పరిమాణంలో సైజు ఉంటుంది కాబట్టి అది డైరెక్ట్గా ఆకుల నుంచి డైరెక్ట్గా ప్లాంట్కి అందడం వల్ల మనకి ఇక్కడ నష్టం అనేది జరగదు. అండ్ ప్లాంట్ గ్రోత్ అని అన్నది కూడా చాలా మంచిగా జరుగుతుంది. మనకి నష్టాలు జరగకపోవడం వల్ల మనకు అధిక దిగుబడులతో పాటుగా మనకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గుతుందండి. నానో యూరియా డోసేజ్ మరియు అప్లికేషన్ విధానాల గురించి తెలియజేయండి. ఓకే అండి. నానో యూరియా ఇన్ జనరల్గా మనకు 1 ఎకరానికి మనకు 2 బాటిల్ సరిపోతుందండి. ఇది ప్యాకింగ్ వచ్చేసి మనకు 500 ml ఒక్కొక్క బాటిల్ ప్యాకింగ్ ఉంటుంది. సో ఇన్ జనరల్ 1 లీటర్ నీటికి మనము 3 to 5 ml ఆఫ్ నానో యూరియా వాడతాము. అయితే మనము రైతులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్ప్రేయింగ్ టెక్నాలజీస్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే బ్యాటరీ ఆపరేటెడ్ పవర్ స్ప్రేయర్స్ వాడుతుంటారు. కొందరేమో ఇప్పుడు మనకు నానో యూరియాకి డ్రోన్ ఫెసిలిటీ కూడా వచ్చిందండి. సో దీని ఓవరాల్గా ఏంటంటే మనం డ్రోన్స్ నుంచి వాడినప్పుడు ఏంటంటే మనము జస్ట్ 250 to 500 ml సరిపోతుంది. అంటే ఒక బాటిల్ మనకి ఎకరానికి మనం ఒక డ్రోన్ ద్వారా మనము స్ప్రే చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. సో డ్రోన్ టెక్నాలజీ రావడం వల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా స్ప్రేయింగ్ అన్నది జరుగుతుంది కాబట్టి రైతులు ఇప్పుడు ఎక్కువ డ్రోన్ పద్ధతిలోనే చేస్తున్నామండి నానో యూరియా. సాధారణ యూరియా మరియు నానో యూరియా వాడకం వలన వచ్చే ప్రయోజనాలు ఏమిటో చెప్పండి మరి. యాక్చువల్లీ అండి ఇప్పుడు మనం ఇక్కడ టోటల్గా అంటే ఎస్పెషల్లీ వరి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ మనం రికమెండ్ చేస్తుంది ఏంటంటే కంప్లీట్గా మనం నానో టెక్నాలజీ యూస్ చేయమని చెప్పట్లేదు. అంటే యూరియా మనము దఫాలుగా వేసుకుంటూ ఉంటాం. ఇన్ జనరల్గా మనకు యూనివర్సిటీ నుంచి ఉన్న డోసేజెస్ ఏంటంటే 3 దఫాలుగా వేసుకోమంటాం అనమాట. ఒకటేమో దుక్కిలో వేసుకోమంటాము, తర్వాత పిలక దశలో, దాని తర్వాత పొట్ట దశలో. అయితే ఇక్కడ మనం నానో టెక్నాలజీని ప్లస్ నార్మల్ వాడే గుళికల కంబైన్డ్గా చేసుకొని వాడడం వలన ఎక్కువ లాభాలు ఉంటాయండి. అంటే 75% మనము నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో అంటే బ్యాగ్ రూపంలో అంటే మనం దుక్కిలో ఫస్ట్ నార్మల్ యూరియానే బస్తా రూపంలోనే గుళికల రూపంలో వేసుకొని తర్వాత 2 స్ప్రేయింగ్స్ అంటే పిలకల దశలో మరియు పొట్ట దశలో మాత్రం స్ప్రేయింగ్స్ రూపంలో మనం నానోన్ వాడినట్టయితే అధిక దిగుబడులు సాధించడానికి అంటే కంపారిటివ్లీ జనరల్గా వచ్చే మన ప్రొడక్షన్ కంటే కూడా 5-10% దిగుబడి అన్నది పెరుగుతుంది. అది మనం చాలా చోట్ల ప్రయోగాత్మకంగా కూడా తెలంగాణలో మనము చాలా చోట్ల ప్రయోగించి దాని రిజల్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులు 2 విధాలుగా కూడా అంటే గుళికలు ప్లస్ నానో యూరియా వాడడం వలన అధిక దిగుబడులు సాధించడానికి అవకాశంగా ఉంటుందండి. ఇఫ్కో వారి సంకటహరణ బీమా పథకం ఏమిటి, దానివల్ల రైతులకు కలిగే వ్యక్తిగత ఆపద బీమా ప్రయోజనం గురించి మీదైన సలహాలు వివరించండి మరి. ఓకే అండి. ఈ ఇఫ్కో వారు నేను మీకు చెప్పినట్టు ఈ నానో టెక్నాలజీ అన్నది ఇఫ్కో వారు ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి అండి. అయితే ఈ సంకటహరణ బీమా అన్నది ఇది చాలా యూస్ఫుల్ పథకము రైతుల కోసం. దీనివల్ల ఏంటంటే ఎవరైతే సహకార సంఘంలో ఇఫ్కో యూరియా కొనుగోలు చేస్తారో వారికి ఈ బీమా అన్నది లభిస్తుందండి. ప్రతి ఎరువు బస్తా లేకపోతే ప్రతి నానో బాటిల్ ఎవరైతే కొంటారో ఒక్కొక్క బాటిల్ మీద 10,000 బీమా వరకు వీళ్ళకి వర్తిస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు రైతుకి మరణం సంభవించినట్టయితే 100% బీమా పరిహారం అన్నది లభిస్తుంది. సో మ్యాక్సిమంగా బీమా పరిమితి వచ్చేసి 2 లక్షలండి. సో ఒకవేళ ప్రమాదవశాత్తు రైతు ఏదైనా రోడ్డు ప్రమాదం కావచ్చు, లేకపోతే నీటిలో మునిగిపోవడం, లేకపోతే పాము కాటు, లేకపోతే గ్యాస్ సిలిండర్ పేలిపోవడం, లేకపోతే ఏదైనా యంత్రంలో పడి లేకపోతే ఏదైనా యంత్రం కింద పడినప్పుడు కూడా మరణాలు అనేవి కామన్గా సంభవిస్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మనము మ్యాక్సిమంగా 20 బస్తాలు మనం ఎవరైతే కొనుగోలు చేస్తారో గరిష్టంగా వాళ్ళకు వచ్చే పరిహారం ఏంటంటే 2 లక్షలు. ఒకవేళ మరణం సంభవించినప్పుడైతే 2 లక్షలు ఇస్తారండి. ఒకవేళ అంగవైకల్యం, ఒకవేళ 2 అంగాలు ఏదైనా ఒక నష్టంగా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్లో పోయినట్టయితే ₹1,00,000 వరకు వాళ్ళకి బీమా వర్తిస్తుంది. అలాగే ఒకవేళ ఒకటే అంగం ఒకవేళ మనకి పోయినటువంటి సందర్భంలో 50,000 వరకు కూడా వాళ్ళకి బీమా వర్తిస్తుంది.
వ్యక్తిగత బీమా ఏ ఏ ప్రమాదాలకు వర్తిస్తుంది, ఆ బీమా చేయడానికి నియమ నిబంధనలు ఏమిటో చెప్పండి మరి. అదే మీకు చెప్పినట్టు ఇప్పుడు వ్యక్తిగత బీమా జనరల్గా ప్రమాదాలంటే ఇది మనకు ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగిన మరణానికి మాత్రం ఈ బీమా వర్తించదండి. బట్ రోడ్డు ప్రమాదం కావచ్చు, లేకపోతే నీటిలో మునిగిపోవడం, లేకపోతే పాము కాటు, సో ఏదైనా కాలడం వల్ల గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఇంట్లో ఏదైనా మరణం సంభవించినా, లేకపోతే మనం ట్రాక్టర్ నడుపుతూ లేకపోతే ఏదైనా యంత్రంలో చిక్కుకొని వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఈ బీమాను అమలు చేయడానికి వీలవుతుంది. అయితే దీనికి మెయిన్గా రైతు ఆచరించాల్సిన కొన్ని ముఖ్య కండిషన్స్ అనేవి ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కొనుగోలు రసీదు అనేది తప్పనిసరిగా రైతు తనతో ఉంచుకోవాలి. సో దాని మీద కొనుగోలుదారుని పేరు ఒకటి, వాళ్ళ తండ్రి కానీ భర్త పేరు, కరెక్ట్ చిరునామా రైతుది, తర్వాత రసీదు తేదీ, మరియు ఇఫ్కో ఎరువు కొనుగోలు చేసిన బస్తాల సంఖ్య, ఎన్ని బస్తాలైనా కొనుగోలు చేసిండు, ప్లస్ నామినీ పేరు, ప్లస్ కొనుగోలుదారుని సంతకము, ఇవి కంపల్సరిగా వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు మనం కొనుగోలు చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన కండిషన్స్ అండి దీనికి. ప్రమాదం సంభవించినప్పుడు రైతు సమర్పించవలసిన క్లెయిమ్ ఏ పత్రాలు ఉండాలి, ఎలా సమర్పించాలి? ఓకే, సో ప్రమాదం సంభవించినాక అంటే ఇన్ జనరల్గా కూడా ఈ బీమా క్లెయిమ్ చేసుకోవాలంటే రైతు కొనుగోలు చేసిన తర్వాత 1 month నుండి 1 సంవత్సరం వరకు దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే, అంటే పర్చేస్ చేసినాక 1 month తర్వాత మాత్రమే ఈ క్లెయిమ్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అప్ టు 1 year వరకు. సో ఒకవేళ వాళ్ళకి ఈ క్లెయిమ్ తీసుకోవాలన్న కండిషన్లో ఏంటంటే ఎరువులు వాళ్ళు కొనుగోలు చేసిన ఒరిజినల్ రిసిప్ట్ అండి, రసీదు, అది ఇంపార్టెంట్. తర్వాత అమ్మకాల రిజిస్టర్ అంటే మన డీలర్ అవుట్లెట్లో ఏదైతే వీళ్ళ డీటెయిల్స్ వాళ్ళు పొందుపరిచి ఆ రిజిస్టర్లో రాసుకుంటారో దానికి సంబంధించిన ఒక జిరాక్స్ కాపీ, ప్లస్ అలాగే పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ, అలానే డాక్టర్ చేసినటువంటి మెడికల్ రిపోర్ట్, అలానే పోస్ట్ మార్టం ఒకటి రిపోర్ట్ కాపీ, అలానే డెత్ సర్టిఫికేట్, ఇవి కంపల్సరీగా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అండి. ఈ నానో యూరియాకు మామూలు యూరియా గల తేడా ఏమిటి? ఈ రెండు వాడకంలో ఎలాంటి లాభాలు ఉంటాయి? ఓకే అండి, నానో యూరియాకి నార్మల్ యూరియాకి తేడా అంటే, ఇప్పుడు నార్మల్ యూరియా నేను మీకు చెప్పినట్టు చాలా రకాలుగా పంటకి మనము అప్లై చేసినప్పుడు అందులో లాసెస్ అన్నవి నార్మల్ యూరియాలో ఎక్కువగా జరుగుతుంది. బట్ అలానే మనం నానో యూరియా తీసుకున్నట్టయితే అందులో మనకి లాసెస్ అన్నవి అసలు ఉండవండి. చెప్పాలంటే 80 to 90% కంప్లీట్గా కూడా పంట ఖచ్చితంగా అంటే పంట తీసుకుంటుంది, అది మనకి నష్టం అనేది జరగదు. సో దానివల్ల ఏంటంటే ఇంక్రీజ్డ్ క్రాప్ ఈల్డ్, అంటే మనకి పంట దిగుబడి అన్నది ఎక్కువగా అవుతుంది. ఇందులో ఏంటంటే నానో యూరియా వాడినప్పుడు నత్రజని సరిగ్గా అందడం వల్ల ఆకులు కానీ కాండం కానీ బలంగా పెరుగుతుంది. అలానే వాటి ఫోటోసింథసిస్ అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అన్నది బాగా ఎక్కువగా జరుగుతుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే వరి, మొక్కజొన్న, గోధుమ, పత్తి, కూరగాయలు లాంటి పంటల్లో మనం ఆల్మోస్ట్ మనం ఒక 20 to 30% ఎక్కువ దిగుబడిని కూడా చూస్తాము. అలాగే దాని క్వాలిటీ అంటే దానిలో ప్రోటీన్ శాతం కూడా బాగా పెరుగుతుంది. కాయ సైజు కానీ లేకపోతే మనము రుచి కూడా చాలా పెరుగుతుందండి. అంటే నార్మల్ యూరియా వాడినప్పుడు ప్లస్ నానో యూరియాకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నానో యూరియాలో యూజెస్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా చిన్న పరిమాణం సైజులో ఉండడం వలన అది డైరెక్ట్ ఆకుల్లోకి వెళ్ళడం వలన అది ప్రతి కణం కూడా దాన్ని తీసుకోవడం వలన ద క్వాలిటీ అన్నది ఫ్రూట్ సైజ్ కావచ్చు, అంటే మనం కంకి తీసుకుంటే కంకి కావచ్చు, లేకపోతే సీడ్ మనం వరి గింజ కావచ్చు, చాలా కంప్లీట్గా ఫుల్ షేప్లో వస్తుంది, దాని బరువు ఎక్కువగా ఉంటుంది, ప్లస్ అలాగే దాని స్వీట్నెస్ కూడా పెరుగుతుంది. అండ్ అలానే మనము దీనివల్ల ఏంటంటే చీడపీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనం ఆటోమేటిక్గా మనం చీడపీడల మీద కూడా మనం పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే నానో యూరియా మనం వాడుతామో సో ఈ నష్టాలన్నీ కూడా మనం తగ్గించవచ్చు. సో దాని మీద ఖర్చు అయ్యే డబ్బు కూడా చాలా రైతులు ఆదా చేసుకోవడానికి ఉంటుంది. ప్లస్ ఆర్థికమైన లాభాలు కూడా రైతుకి అందుతుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా మీరు చూస్తారు, ఒక్కొక్కరికి పెద్ద రైతులు కొంతమందికి 10 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు, వాళ్ళు ప్రతిసారి యూరియాని తీసుకెళ్లాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా బాగా పెరుగుతాయి.
అదే మనం ఒకవేళ నానో యూరియా చూసుకుంటే మనకు 500 ml బాటిల్ మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, మామూలుగా బ్యాగ్లో కూడా క్యారీ చేసుకోవచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. అలానే ఇంప్రూవ్డ్ క్రాప్ క్వాలిటీ, మీకు చెప్పినట్టు క్వాలిటీ అన్నది బాగా పెరుగుతుంది. ప్లస్ మనకు కంపారిటివ్ నార్మల్ యూరియా మనం బయట చూసుకున్నట్టయితే 290 రూపాయలండి. అదే నానో యూరియా అయితే 225 రూపీస్కే మనకు 500 ml బాటిల్ వస్తుంది. సో అన్ని రకాలుగా చూసుకుంటే కూడా మనకు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్లస్ ఇందులో మనకు పర్యావరణ కాలుష్యం కూడా చాలా తగ్గిపోతుంది. సో మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా మనము చౌడు నేలలు ఎక్కువ అవుతున్నాయి మన దగ్గర. అసిడిటీ కూడా, అంటే మన మెయిన్ ఇందులో ఏంటంటే ఎక్కువ పరిమాణంలో మనం యూరియా వాడడం వలన తెలంగాణ భూములు అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఆమ్ల శాతం అన్నది పెరుగుతుంది, అసిడిటీకి వచ్చేస్తున్నాయి. సో ఈ నేలలు అన్నీ కూడా అసిడిటీకి యాసిడ్ రేంజ్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా నానో యూరియా వాడడం వలన ఇవన్నీ కూడా మనం అరికట్టవచ్చు. ప్లస్ అడిషనల్గా దీనివల్ల ఏంటంటే సస్టైనబుల్ ఫార్మింగ్ వైపు, అంటే ఇప్పుడు అంతా కూడా మనం చూస్తున్నాం, మళ్ళీ మనము పురాతనమైన దానికి ఇంతకుముందు ఎలా ఉండే ట్రెడిషనల్ మెథడ్లో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా అయితే పోతున్నామో, సో దీనికి మళ్ళీ వెనక్కి రావడానికి ఆస్కారం నానో యూరియా వల్ల ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా రైతులు ఏదైతే ఒక అపోహలో ఉన్నారు, అంటే ఇన్ని బస్తాలు వాడితేనే ఇంత దిగుబడి వస్తుంది అని అన్నది చాలా మటుకు దానికే స్టిక్ ఆన్ అయి ఉన్నారు. కాబట్టి రైతులు ఈ అపోహ ఏదైతే ఉందో అది దాంట్లో నుంచి బయటికి రావాలి. సో ఇవన్నీ కూడా మనం అరికట్టాలంటే నానో యూరియా వాడడం వలన ఇవన్నీ కూడా మనం అరికట్టడానికి వీలవుతుంది. చాలా బాగుందండి శ్రీప్రియ గారు. నానో యూరియాతో ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు శ్రోతలు నానో యూరియాతో ప్రయోజనాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వరంగల్ ఎరువుల నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ అధికారి కొత్త శ్రీప్రియ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, యాసంగి వరి సాగులో అనుభవాలు. హసంపర్తి మండలం మడిపల్లి గ్రామ రైతు రవి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. చలికాలంలో వరి పంట, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పండించే పద్ధతులు, ఈ అంశాలపై చిర్రవి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రవి గారు. నమస్కారం. రవి గారు, ప్రస్తుతం మీరు ఈ వరి పంటను ఏ విధంగా పండిస్తున్నారు? వరి పంటను పండించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద రైతులకు మీదైన సలహాలు చెప్పండి. మరి రైతు ఏం చేస్తున్నాడు అంటే ట్రాక్టర్ పెట్టి దున్నేయడం, దానివల్ల కొంత పంట నష్టం అనిపిస్తుంది. అయితే నాగడితోటి రైతు దున్నేయడానికి వ్యవస్థను చాలా తగ్గించుకుంటాను. రైతు పని తగ్గించుకోవడం చూసుకుంటాను కానీ పంటను పెంచుకోవడం మాత్రం చూసుకుంటలేరు. ఇప్పుడు ఇలా నాటేసినాం, ఇలా మన కూలీ మనిషి దొరుకుతలేడు అంటే ఇంకో 50 ఎక్కువ ఇస్తాం, ఇచ్చి వెనక మరి తొందరగా కావాలి అనడంతో మనకు ఏంటంటే ఒక పీటు వ్యత్యాసంతో అన్న ఉండాలి వరి పంట మనకు రావాలంటే. ఆ పీటు వ్యత్యాసాన్ని గమనిస్తలేము. వాళ్ళు వేసినలా పోయినలా తర్వాత మన పంట వస్తలేదు. వాడు ఇస్తాను, వీడియో ఇస్తాను, విత్తనాలు ఇది ఇస్తాను, అది ఇస్తాను అని అంటాను. ఆ విత్తనాల్లో కూడా కల్తీ ఉంది. వాస్తవానికి మందుల లోపమే. అయితేనో విత్తన లోపం, రెండవది మందు లోపం. అవి రెండు తప్ప ఇంకొకటి లేదు. కథం వేసినావు పోయినావు 4 రోజుల వరకు పచ్చబడతలేదు, పిలక గోలిగా అంటాను. 20 రోజుల వరకు ఆ పిలక గోలి అంటాను. ఆ పిలక గోలి ఎత్తే కూడా పిలక వస్తలేదు. ఇప్పుడు 20 days దాటింది. ఆ పిలక గోలి వేసినా కూడా గింత కూడా వస్తలేదు అది పిలక.
సరే, ఇప్పుడు నాగళ్ళతో దున్నుతున్నాము, లోతుగా దుక్కులు పడతాయి. ట్రాక్టర్తో దున్నుతున్నాం, మీద పడతాయి. రోడ్డు వేడ వేస్తాను తక్కువ అయిపోవడానికి, ఈ చెత్త చెదారం కంటే అంతా పోతుందని. ఆ రోడ్డు వేడర్ తోటి ఈ గడ్డే గిట్లా అంటుంది, అది దాని మీద చుంచుకపోతుంది తప్ప భూమి లోబడి పోయి పోతలేదు, అయితే లేదు. భూమి కింది మీద అయితేనే దాని రీజన్ ఉంటది. మురుగ పెట్టినాక ఎన్ని రోజులకు దాన్ని గొర్రె కొట్టుకోవాలి? వారం రోజుల తర్వాత ఫస్ట్ మనం దున్న తర్వాత వారం రోజులు ఆగాలి. వారం రోజుల తర్వాత మళ్ళీ దున్నిచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు ఆగి ఒకసారి పెట్టాలి. ఫస్ట్ ఇరువాలు కొట్టాలి. మళ్ళీ రెండోసారి కూడా ఇరువాలు కొట్టి 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టి దున్నిచ్చి గొర్రె కొట్టించి పొలం నాటేయాలి. అది రీజన్. అయితే మనం ఏంటంటే ఆవులు లేదు, ఏం లేదు, రోడ్డు వేట ఎత్తాను ఇక మళ్ళీ ఇటు మగానే అత్తడు వాడు రాడు అని అట్లా వేస్తున్నారు. అది కరెక్ట్ అయిన రీజన్ అయితే కాదు. ఈ నాటు వేయాలంటే ఫస్ట్ మనం గొర్రె కొట్టుకోవాలి. ఈ గొర్రె కొట్టుకున్న తర్వాత నాటేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక ఎకరానికి ఎంత మందితో నాటేసుకోవాలి? ఒక ఎకరానికి 12 మంది అని వీళ్ళు తీసుకుంటున్నారు, కానీ 10 మంది ఇదివరకు వేసేది అంటే ఇప్పుడు వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు కదా, దాని వేసి పోతున్నారు నాటుకు. ఆ పీటు వ్యత్యాసం నారు గంట పోయడం లేదు. కొంచెం రైతులు కూడా జాగ్రత్త పడాలని నా ఆలోచన. ఎంత దూరం వేస్తే బాగుంటుంది? పీటు వ్యత్యాసం ఉండాలి. ఈ హుజరాబాదు ఎలకతుర్తి మండల్లో వాళ్ళు ఇట్లా లైన్ పెట్టేస్తారు. దాన్ని బట్టి ఆ విధంగా చేస్తే పంట దిగుబడి బాగుంది. అటు ఎలకతుర్తి, కరీంనగర్, హుజరాబాదు, కమలాపూరు టు అక్కడ చొప్పదండి దాకా. మరి మనకెందుకు అవగాహన వస్తలేదు అంటే మన రైతుల దగ్గర అటువంటి లేదు. ఎట్లా దగ్గర వేసినవా అయిపోయిందా? ఈ సంవత్సరం మాత్రం అటువంటి మందులు కొట్టడం వల్లనే కాయలు మాత్రం రాలేదు, రైతు మాత్రం నష్టపోయిండు 100%. భూమిలో గడ్డి అనేది చాలా ఇబ్బందికరంగా మారింది రైతుకు. ఈ గడ్డి మందు కూడా కొడుతున్నారు. గడ్డి మందు కొట్టాలంటే నాటేసినప్పుడు ఎన్ని రోజులు గడ్డి మందు కొట్టాలి? ఏ విధంగా కొడితే బాగుంటుంది? అసలు గడ్డి మందు కొట్టరాదు. మీరు గమనించండి, గడ్డి మందు కొట్టడానికి ఎందుకు కొట్టరాదు అంటున్నాను ఎరికైనా. గడ్డి మందు తోటి చాలా దానికి ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మనకు కూలోళ్ళు ఇంకొక 10 మంది పడతారు అని అనుకున్నది మీరు అనుకుంటాను కావచ్చు, కానీ దానివల్ల చాలా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎఫెక్ట్ వల్లనే పంట పండతలేదు. మీరు చాలా వరకు మీరు దేవానాపేట టు మడిపల్లి, హసన్పర్తి టు ఎల్లాపూరు ఇవన్నీ మీరు ఆలోచించండి. ఈ గడ్డి మందు కొట్టడం వల్ల రైతు చాలా వరకు నష్టపోతాడు. అయితే కూలీలకు దొరకడం పోవడం వల్ల ఈ గడ్డి మందు కొట్టి రైతు నష్టపోతాడు. దానివల్లనే అదే గడ్డి మందు లేకపోతే ఈరోజు పంట బరాబరి వస్తుంది. ఎందుకనికైనా పొద్దుగాలు లేస్తే పోయి పొలం కాడ పోయి చూస్తాడు. చూసి ఏమని చేస్తాడు కదా, అరే ఎర్రగా వస్తుంది, దేనికైనా మందు కొట్టాలి అని వాడు ఆలోచిస్తాడు. కానీ వీళ్ళు అట్లా కాదు. కొట్టినవా, మందు కొట్టినవా, 7 దినాలు చూస్తాను తీరా, బోరే కదా, 24 hours కరెంటే కదా, వేసినవా పోయినావా, మళ్ళీ 7 దినాలు చూస్తావు. ఈ లోపు దానికి మొగిపురు పడే తెలియదు, ఏం తెలియదు, అది అత్తది పోతుంది, కథం ఎర్రబడ్డది, నాకు నష్టం వచ్చింది అని ఈ రైతు కూడా అంటాడు. రైతు దగ్గర కూడా తప్పేముంది. మాకు వాళ్ళ మీ దృక్పథంతో మాకు చెప్తే బాగుంటుంది అని నేను అనేది నా దృక్పథం. ఈ నాటేసిన తర్వాత ఏమని చేసుకోవాలి మరి? ఫస్ట్ డిఏపి, యూరియా డిఏపి, తర్వాత ఒక 20 డోసెస్ తర్వాత పిలక గోళ్ళు అంటాను. ఆ పిలక గోళ్ళు వేసినా కూడా సరిపోతలేదు. తర్వాత మళ్ళీ ఒకసారి యూరియా వేసుకుంటాం. మళ్ళీ తర్వాత అంటే అది పొట్టకచ్చే పొజిషన్లో మాత్రం పొటాష్, యూరియా, డిఏపి 3 కలిపి వేస్తాం. వాటిని వేసే టైంలో ఏమవుతుంది అంటే అది ఈనే పొజిషన్లో రోగం వస్తుంది. ఈ మందులో ఉన్న పొటాషియలో ఉన్న ప్రాబ్లమా, యూరియాలో ఉన్న ప్రాబ్లమా, డిఏపీలో ఉన్న ప్రాబ్లమా, లేకపోతే మనం కొట్టిన మందుల ప్రాబ్లమా అనేది అర్థం కాకుండా, అందుకే వ్యవసాయ అధికారులు ఏంటంటే పొలాలను తిరిగి చూసుకుంటా, ఊళ్ళో కూర్చోకుండా పొలాలను తిరిగి చూసుకుంటా చెప్తే బాగుంటుంది అని నా దృక్పథం. ఇంకోటి రవి గారు, ఈ నాటేసిన తర్వాత మందు వేసుకుంటాం. అయితే ప్రతి రైతుకు కూడా
పొలానికి ఏమైనా తెగుళ్ళు వచ్చినప్పుడు వరికి మందులు కొడతారు. మందులు ఎట్లా కొడితే బాగుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మీరు ఒకటి తెలుసా అండి, మేము ఏం చేస్తాం, ఇప్పుడు ఈ తెగులు దీనికి వచ్చింది అని ఏం చేస్తామంటే ఇట్లా తీసుకుపోతాం. కర్ర పీకపోడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ కర్రను తీసుకుపోతుంటే ఇది కొట్టండి మీరు అని అంటారు. అది వచ్చే వరకు వారం వరకు డోస్ అవుతుంది అని వాళ్ళు అంటారు. అయితే ఆ వారం రోజుల వరకు మనం ఏం చేస్తాం కానీ కంట్రోల్ అవుతుందండి అనుకుంటాం. మళ్ళీ వచ్చే వరకు అది ఏమవుతుంది కన్నా ఇది కిందికి పోతుంది, ఈ తెగులు మొత్తం వెనుకకి వస్తుంది. వెనుక ఖర్చుతో ఏమవుతుంది కదా, ఇది మొదలుపెట్టిన కర్ర ఇట్నే ఉంటుంది, గంట పోయేది, ఈ గంట ఇట్నే ఉంటుంది తప్ప కానీ ఆ గంట పోతలేదు. అంటే కొంతమంది గుడమ్మ దాగి గుట్కాలు వేసుకొని షేర్ షాప్ వేసుకొని కొడతారు. అలాంటప్పుడు ఏమి ఇబ్బందులు పడతారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా కొడితే బాగుంటుంది? మాస్కులు పెట్టుకొని, ఇంకొకటి అది కొట్టే ముందు కూడా సూర్య కిరణాలు పడరాదు అంటే మందు కొట్టేటప్పుడు. నెంబర్ 2 మాస్కులు మాత్రం లేదు, మాత్రం జాగ్రత్త. నెంబర్ 2 ఈ మందు ఊటుగా వాడే వాళ్ళని కూడా తీసుకొని పోయి కొట్టడం కరెక్ట్ కాదు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఎరికైనా ఎవరిదో కూడా ఎవడో ఒకటి ఆయన మందా ఇస్తాం, వాడిని తీసుకొని టక్కున కొట్టించుకున్నావా వెనక మరి వచ్చినావా అంతే. మరి ఎటు కొట్టినా ఏం కొట్టినా అనేది ఎవరికి పట్టించుకోడు. దానివల్ల చాలా రీజన్ కూడా నష్టం ఉంటుంది. రాజు మీ బావి కాడ ఎన్ని ఎకరాలు పెట్టిల్లబ్బా, మేము వచ్చి చూస్తాం, మేము వచ్చి చూసి దాని విధానం ఏంది, మేము ఎట్లా చేయాలి, మేము ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచించాలి. వరి పంట పండిస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా పండిస్తున్నారు? మరి 10 years బ్యాక్ పండిస్తున్నారు. అంటే మరి ఈ వరి పంట పండించే విధానాన్ని ఎవరి ద్వారా నేర్చుకున్నారు? మీ నాన్న ద్వారా, మీ అమ్మ ద్వారా? మా అత్తగారి ద్వారా. కొన్ని ఏంటంటే ఇక్కడ ఎక్కలే, మా అత్తయ్య ఇంటి కాడ నేను తాలేకిన, అక్కడ ఎక్కువ నేను తాలేకుండా ఆడ వ్యవసాయం గురించి కొన్ని కూరగాయలు పెట్టేది, సోయా చిక్కుడు పెట్టేది, బెండ పెట్టేది. పొద్దుగా లేచే వరకు నేను 4 గంటలకు లేచి తాలేకేది. అక్కడ వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను, నేను ఇక్కడ నేర్చుకోలేదు. అంటే తాలేకుంటూ గౌడ వృత్తి చేసుకుంటూ మరి అక్కడ వ్యవసాయం చేసేది మా అత్తగారి ద్వారా. నేను ఇక్కడ ఆలోచన చేయలేదు వాస్తవానికి. ఈ కూరగాయల పంటలు పెట్టినప్పుడు కూరగాయలలో ఎట్లా దిగుబడి ఉండేది? అప్పుడు బాగుండేది. ఎట్లా మరి ఎంత ఖర్చు అయ్యేది, ఎంత లాభం వచ్చేది? ఖర్చు తక్కువ ఉండేది. అప్పుడు ఏం చేసేది కన్నా, బెండ పెట్టి ఫస్ట్ బెండ పెట్టేది. బెండ అన్నా లేకపోతే మక్క గింజ అన్నా పెట్టి వాటిని ఈ గింజలు పెట్టేది. అవి 9 రోజులకు మస్తాయి. ఇది దసరా చిక్కుడు అంటారు. ఆ దసరా చిక్కుడు 9 రోజులు మొలిసిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ మొలకను 10-15 రోజుల వరకు చిన్న మామూలుగా పిచికారీ చేసేది. ఏది అప్పుడు ఏంటంటే నవక్రాన్ని కొట్టేది. తర్వాత కొన్ని రోజులకు ఏంటంటే చిన్నగా మామూలుగా పెయిన్ లెక్క వస్తే మున కొట్టేది. ఆ మున కూడా డ్యామేజ్ అయింది. అది దాని కంపెనీగా కూడా చాలా వచ్చినాయి, వేరే వచ్చింది. ఇదొకటి అనేది అదొకటి అనేది. దానివల్ల ఇంకో చాలా రీజన్ ఏంటంటే ఆ చిక్కుడు 3 రోజులు ఒకసారి కనీసం ఒక 2 గుంటలు 3 గుంటల అంతా పెట్టేది మా అత్తయ్య ఇంటి కాడ. మినిమం ఒక 20 కిలోలు 30 కిలోలు అది. అంటే ఆ దినాన మినిమం 150 రూపాయలు. అంటే ఇప్పుడు ఒక 500 కింద లెక్క రీజన్. అటువంటిది ఇప్పుడు కిలో వెళ్తలేదు, ఒక గుంటకు కూడా కిలో వెళ్తలేదు. అంటే దానివల్ల ఈ మందుల ప్రాబ్లమే నాకు తెలిసి. చాలా మంచి సందేశాన్ని అందించారు రవి గారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి వరి పంటలో అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు యాసంగి వరి సాగులో అనుభవాలు, హాసంపర్తి మండలం మడిపెల్లి గ్రామ రైతు రవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.